సో బ్యూటిఫుల్ సారీ ఇన్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజెసే వస్తాయండి. ఫర్ ఎవ్రీ శారీ కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది. ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి వర్టికల్ జెరీ లైన్స్ అయితే ఉంటాయి. విత్ హెవీ వీవింగ్ వస్తుందండి మనకి. ఇదంతా కూడా వీవింగ్లోనే ఉంటుంది. శారీ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదండి. యూ కెన్ సీ. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంటుంది. పళ్ళు చూడొచ్చు, మనకి చాలా పెద్ద బంచ్ అయితే తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే బంచ్ తీసుకున్నారో సేమ్ ప్యాటర్న్లో మనకి బంచెస్ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారండి. సో ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ శారీ అంతా కూడా ఇట్లానే బంచెస్ అయితే ఉంటూ ఉంటాయి. సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇన్ సెల్ఫ్ కలర్ ఉంది. అండ్ ఓన్లీ 5 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ అవి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ పౌడర్ బ్లూ ఉంటుంది కదా, పౌడర్ బ్లూకి పికాక్ బ్లూకి మిడిల్లో తీసుకున్నారు. బ్యూటిఫుల్ డార్క్ కలర్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే. సో చూడొచ్చు శారీ అంతా కూడా మనకి లైన్స్ అనేది డార్క్ కలర్ అవటం వల్ల చాలా నీట్గా ఎలివేట్ అవుతుంది. శారీ అయితే చాలా చాలా బాగుంది. మనకి ఇట్లా శారీ మొత్తం కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ బిగ్ ఫ్లవర్ బంచ్ అయితే తీసుకొని హైలైట్ చేశారు. ఇట్లా ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా నేను ఒక్కసారి మీకు ఇట్లా చూపిస్తాను చూడండి, మనకి బంచెస్ అనేది ఎట్లా ఇచ్చారు అనేసి. సో ఇట్లా చూడొచ్చు, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇట్లా 3 బంచెస్ అయితే తీసుకొని ఇక్కడ కూడా ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది శారీ మీద. అట్లా ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి స్మాల్ బంచెస్ అయితే తీసుకున్నారు ఫ్రిల్స్ పార్ట్కి. సో పళ్ళు వచ్చేసి హెవీ అండ్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారనమాట. బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుంది, చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే, కంప్లీట్ లైట్ వెయిట్ అనే చెప్పొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, విత్ లైన్స్ అయితే బార్డర్కి తీసుకున్నారు. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్